గుడ్ మార్నింగ్ అండి. నా పేరు బి రాముడు. నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల డిస్టిక్. మా ఇన్స్పెక్టర్ గారు ఆత్మకూరు కిషోర్ కుమార్, మా ఎస్ఐ జగదీష్, ఇంకొక ఎస్ఐ వీరస్వామి. ఈరోజు గవర్నమెంట్ నూతన మధ్యాహ్న విధానం పాలసీ తెచ్చిందండి. అది గతంలో ఎప్పుడు లేని విధంగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో అప్లికేషన్స్ ఎవరైనా ఎక్కడి నుండైనా వేసుకొచ్చే విధానం తీసుకొచ్చి ఇటువంటిది ఎక్కడ లేదు. ఇటువంటి పాలసీని చాలామంది హర్షిస్తున్నారు. అందువల్ల ఈ లైసెన్స్ ఎవరైనా అప్లికేషన్ కావాలా పొందాలనుకునే వాళ్ళు దయచేసి అర్లీగా వచ్చి అప్లికేషన్ ఆన్లైన్లో కానీ స్టేషన్స్ని కానీ వేయవలసిందిగా కోరుతున్నాము. తర్వాత ఎప్పుడు లేనటువంటిది 20% మార్జిన్ మన గవర్నమెంట్ ఇచ్చింది. ఈ రిగార్డింగ్ ఆత్మకూరు స్టేషన్కి సంబంధించి ఆత్మకూరు మున్సిపాలిటీలో 4 షాప్స్ ఉన్నాయండి. అదేవిధంగా రూరల్లో 2 షాప్స్, కొత్తపల్లి మండలంలో 1 షాపు, పాములపాడు మండలంలో 2 షాపులు, శ్రీశైలం మండలంలో 2 షాపులు, వెలుగోడు మండలంలో 3 షాపులు, టోటల్గా 13 షాపులు ఉన్నాయండి. ప్రతి ఒక్క షాపుకు 55 లక్షలు రెంటల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. అదేవిధంగా లైసెన్స్ అప్లికేషన్ ఫీ వచ్చి 2 లక్షల రూపాయలు నాన్ రీఫండబుల్ అండి. ఇది ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా దయచేసి ప్రతి ఒక్కరూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరూ వచ్చి అప్లికేషన్స్ స్టేషన్లో వేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఎంత త్వరగా వేసుకుంటే అంత మంచిదనే ఉద్దేశంతో చెప్తున్నాము. తర్వాత రాజశ్రీ డిప్యూటీ కమిషనరు, రాజశ్రీ అసిస్టెంట్ కమిషనరు, రాజశ్రీ ఈఎస్ గారి ఆదేశాల మేరకు నేను ఆత్మకూరు స్టేషన్కు రావడం జరిగిందండి. వారి ఆదేశాల మేరకే ఈ విధంగా ప్రతి ఒక్కరికి మీరు మీడియా ద్వారా అందరికీ ఈ విషయం ధృవీకరిస్తారని ఆశిస్తున్నానండి.